హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? ఇటలీలో జనరల్‌గా జూలై అండ్ ఆగస్ట్ మంత్స్‌లో అందరూ వెకేషన్‌కి అయితే ప్లాన్ చేస్తారండి ఇక్కడ. సో, సమ్మర్ కాబట్టి మేము కూడా ఆగస్ట్‌లో అయితే ప్లాన్ చేసాము. మేము ఇది మిలాన్ స్టేషన్ అనమాట. మిలాన్ దగ్గర ఉండే లేక్ కోమోకి అయితే వెళ్ళాము మేము. లేక్ కోమో దగ్గర హోటల్స్ అండ్ ఎయిర్‌బిఎన్‌బీస్ అన్నీ ఎక్స్‌పెన్సివ్ అని చెప్పేసి మేము మిలాన్‌లో స్టే చేసాము. అండ్ మిలాన్‌లో స్టే చేసి మిలాన్ నుంచి కోమోకి అయితే బయలుదేరామనమాట. కానీ ఫస్ట్ డే మేము లెక్కోకి వెళ్ళాము. మిలాన్ రీచ్ అయ్యాక లెక్కోకి అయితే ట్రావెల్ చేసాము. అక్కడి నుంచి ట్రైన్‌లోనే మేము ట్రావెల్ చేసాము. ఇదంతా లెక్కో అండి. లెక్కో అనేది ఏంటంటే అది కూడా లేక్ అనమాట. అంతా లేక్ వ్యూ అండ్ మౌంటైన్ వ్యూస్ ఉంటాయి. ఇటలీ ట్రావెల్ చేసే వాళ్ళ బకెట్ లిస్ట్‌లో చాలామందికి లేక్ కోమో గూడా ఒక ప్లేస్ ఉంటుంది. ఇది అంటే లేక్ కోమో అనేది ఒక పాయింట్ దగ్గర 2 లేక్స్‌గా డివైడ్ అయిపోతుందనమాట. ఒక సైడేమో లేక్ కోమో అంటారు. ఒక సైడేమో లేక్ లెక్కో అంటారు. ఆ డివైడ్ అయిన చోట వచ్చేసి బెల్లాజియో ఉంటుంది ఆ పాయింట్‌లో. అది గూడా మేము వెళ్ళాము. మీకు చూపిస్తాను. ఇక్కడైతే మేము దిగేసిన తర్వాత ఒక చోట లంచ్ చేద్దాము ఫస్ట్ అని చెప్పేసి అండ్ ఫ్రెండ్స్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము. సో, ఇక్కడ అంతా చిన్న పార్క్ లాగా ఉంటే ఇక్కడ మేము కొంచెం ఫొటోస్ తీసుకున్నాము అండ్ లంచ్ చేసేసి ఈ లేక్ సైడ్ అంతా వాక్ చేస్తూ కొంచెం ముందు వరకు వెళ్ళాము. లేక్ లెక్కో కూడా కవర్ చేయడానికైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి. మెయిన్‌గా ఇక్కడంతా లేక్, మౌంటైన్స్ అండ్ సిటీ సెంటర్ మాత్రం మనం కవర్ చేయగలుగుతాము. కానీ మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి అన్నీ కుదరలేదు మాకు. సో, మేము లేక్ సైడ్ హ్యాపీగా వాక్ చేసుకుంటూ వెళ్ళి ఒక చోట కాసేపు అయితే కూర్చొని అందరం కలిసి హ్యాపీగా టైమ్ స్పెండ్ చేసాము ఫ్రెండ్స్ తోటి. అక్కడ జెయింట్ వీల్ కనిపిస్తుంది కదండీ! అక్కడ మేము ఉండింది. సో, మేము మళ్ళీ వాక్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడైతే అక్కడ ఒక ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. నేను ఆ వీడియోస్ అన్నీ తీయలేదనమాట. ఇక్కడ కనిపిస్తుండే ఈ ఆఫీస్ అయితే టికెట్ ఆఫీస్. ఇక్కడి నుంచి మీరు ట్రావెల్ చేయాలి అంటే బై బోట్‌లో ఇక్కడ మీరు టికెట్స్ తీసుకొని ట్రావెల్ చేయొచ్చు. లైక్ లేక్‌లో వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి బై బోట్ అంటే రోడ్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఉంటుంది. ఇట్లా వాటర్ ట్రాన్స్‌పోర్టేషన్ కూడా ఉంటుంది. ఇక్కడైతే సముద్రంలో అలలు వచ్చినట్టుగా వస్తున్నాయనేసి నేను వీడియో తీశాను. లేక్ కోమో దగ్గర చాలా ప్లేసెస్ అండ్ విల్లాస్ అయితే మంచి టూరిస్టిక్ ప్లేసెస్ అండి. లేక్ కోమో మెయిన్‌గా ఎలా తెలుస్తుంది అందరికీ అంటే ఇక్కడ సెలబ్రిటీస్ అంతా డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేస్తారనమాట. సో, ఆ విధంగా అందరికీ వెల్ నోన్ అనమాట. అండ్ మంచి బ్యూటిఫుల్ సీనరీస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియోస్‌లో మీకు అవన్నీ కనిపిస్తాయి. నేను చూపిస్తాను. నాకైతే లెక్కోకి వెళ్ళిన రోజైతే వెల్ స్పెండ్ డే అనిపించింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసి అన్నీ ప్రిపేర్ చేసుకొని రెడీ అయ్యి బొలోనియా టు మిలాన్ ట్రావెల్ చేసి అక్కడి నుంచి మళ్ళీ వెంటనే లెక్కోకి ట్రావెల్ చేసాము. లంచ్ చేసాము. వెదర్ కూడా మంచిగా సపోర్ట్ చేసింది మాకు. లంచ్ చేశాక హ్యాపీగా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక చోట కూర్చొని హస్బెండ్స్ ఏమో వాటర్‌లో ఎంజాయ్ చేశారు. పిల్లలు, హస్బెండ్ మేమేమో హ్యాపీగా ఇలా సైడ్ చూస్తున్నారు కదా! అందరూ కూర్చొనున్నారు. అలా ఆ గార్డెన్‌లో కూర్చొని హ్యాపీగా లేడీస్ అంతా చిట్ చాట్ చేసుకుంటూ మంచిగా అయితే ఎంజాయ్ చేశాము. మీకు ఇంకా నా దగ్గర నుంచి ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ వీడియోస్ కావాలి అనేది మీరు నాకు అయితే మెసేజ్ చేయండి. నేను కంపల్సరీ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ లెక్కోలో మాకు మందార పువ్వు కనిపించాయనమాట. ఇదైతే 2 చిన్న చిన్న పాట్స్‌తో ఏదో ఒక ఆర్ట్‌లాగా చేశారు. బావుందనేసి చేశాను. అండ్ నేను తీసిన ఇంకొన్ని బ్యూటిఫుల్ ఫోటోస్ అయితే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. కంపల్సరీ వర్త్ విజిటింగ్ ప్లేస్ అండి. లేక్ కోమో అండ్ లెక్కో. తప్పకుండా అయితే మీరు విజిట్ చేయండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.